మనం పైకి వెళ్ళాలనుకుంటాం, కిందకి రావాలనుకుంటామా? మన బిడ్డల గురించి రోజు ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా వారిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉంచు ప్రభువా. అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్తాం, అయ్యా మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, వారు ఉన్నతమైన స్థానంలో స్థిరపరచబడాలి, ప్రయోజకులు కావాలి. అలాగున్న దేవుడు కూడా మన విషయమై ఆయన కలిగి ఉన్న ఆలోచన ఏమిటో తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళాలని మన విషయమై దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే, మనం దిగువనకు పోతున్న వారుగా ఉన్నాం. మనం కలిగి ఉన్న ఈ భారం ఏం చేస్తుందంటే మన కిందకి లాగుతూ ఉంది. బరువు కట్టారు అనుకోండి మనిషికి, ఆ బరువు కట్టినటువంటి మనిషి ఎక్కడికి వెళ్తాడు? కిందకి వెళ్తాడా, పైకి వెళ్తాడా? కిందకే వస్తూ ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని మూటలను మనం విడిచిపెట్టట్లా. ఓ దరుగారు ఇలాగ కారులో వెళ్తూ ఉన్నాడంట. ఒక ముసలామె నెత్తి మీద ఒక మూట పెట్టుకొని వెళ్తూ ఉన్న మంచి ఎండలో. సరే, ఈ దొరగారికి కొంచెం ఆలోచన కలిగింది. అయ్యో, ఈమె చాలా కష్టపడి ఇంత పెద్ద మూటను మోసుకుంటా ఇంత ఎండలో వెళ్తుందని చెప్పి కారు ఆపి, అమ్మా నువ్వు కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అక్కడ తీసుకెళ్తానని చెప్పాడంట. సరే, కారులో కూర్చొని వెళ్తూ ఉంటే ఈయన అద్దంలో నుండి వెనక్కి చూశాడంట. ఏం చేసిన, కూర్చోడానికి అది కూర్చుంది కానీ ఆ మూటను మాత్రం పక్కన పెట్టలే. అంటుందంట, అయ్యా నేనే బరువు అయ్యా, మరి నాతో పాటు ఈ మూట ఎందుకులే అయ్యా బరువు, అందుకే నన్ను ఎత్తుని పెట్టుకున్నదంట. అర్థమవుతుందా? మనం కూడా చాలాసార్లు ఏసే దగ్గరే ఉంటాం, ఆయన మందిరంలోనే ఉంటాం, ఆయన సాన్నిధ్యంలోనే ఉంటాం, కానీ మనం కట్టుకున్నటువంటి ఈ మూటలు మాత్రం విడిచిపెట్టాం. ఈ రోజున ఈ యొక్క పాపం అనే మూటలో, దేవునికి అయిష్టమైన మూటలు ఏమైతే నువ్వు కట్టుకున్నావో, అపవాది ఏదైతే నీకు కట్టి నిన్ను వంగదీశాడో, నిన్ను కృంగదీశాడో, నీకు నువ్వు భారభరితమైన బరువు నీపై ఉంచాడో, వాటన్నిటినీ ఈ రోజున విడిచిపెట్టగలిగితే, ఈ దిగువనకు పోవు స్థితిని విడిచిపెట్టేసి నువ్వు ఎగువనకు పోయే పరిస్థితికి నువ్వు రాగలుగుతావు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నువ్వు వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉండగలుగుతావు. వాక్యం తెలియజేస్తున్న మాట, మరణ ఛాయలో ఉన్నవారు సైతము వారు గొప్ప వెలుగు చూశారు. ప్రియులరా, నువ్వు దిగువనకు పోవున్నప్పుడు లోయ వంటి అనుభవంలోకి నువ్వు తీసుకురాబడతావు. బహుఘోరమైనటువంటిది. బైబిల్ గ్రంథం మనం పరిశీలన చేసినట్లయితే లోయలో నివాసం చేసిన ప్రజలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? లోయలో ఎవరు నివాసం చేశారండి? లోయలో ఎవరు నివాసం చేసేవాళ్ళో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నవారు, శపించబడిన వాళ్ళు ఎక్కడ నివాసం చేసేవారు? లోయలో నివాసం చేసేవారు. పట్టణాల్లో, గ్రామాల్లో నివాసం చేయడానికి అవకాశం లేదు. దే ఆర్ నాట్ అలౌడ్ టు లివ్ ఇన్ ద సిటీస్ ఆర్ ఇన్ ద విలేజెస్. వారు శాపగ్రస్తమైనటువంటి వారు అని ఎప్పుడు యాజకుడు నిర్ధారణ చేస్తాడో వెంటనే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంగణాన్ని విడిచి ఆ యొక్క లోయలోకి వారు వెళ్ళాలి. వీరు ప్రతిరోజు కొంత ఆహారాన్ని విసిరేస్తారు. ఆహారాన్ని వారు దొరికిన వారు భుజించి అలా వారు కడుపు నింపుకొని బ్రతికేవారు. లేదంటే వారు ఏదో ఒక రోజున వాళ్ళు అలాగ చనిపోవాల్సిందే. ఎవరు ఈ శాపగ్రస్తమైన వారు అని గమనిస్తే, పాత నిబంధన గ్రంథములో మోషే ధర్మశాస్త్ర ప్రకారం పొడగల మచ్చలు ఎవరైతే దేహం మీద కలిగి ఉంటారో ఆ వ్యక్తి యాజకుడి యొద్దకు తీసుకురాబడాలి. ఎప్పుడైతే యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలన చేసి ఈ పొడగల మచ్చలు కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తిని గుర్తిస్తాడో, ఇతనికి కుష్ఠవ్యాధి సంప్రాప్తించింది అని ఎప్పుడైతే ప్రకటన చేస్తాడో, అతడు ఇంటికి వెళ్ళి నేను మా భార్యను ఒకసారి కలిసి వస్తాను, మా బిడ్డలను ఒకసారి కలిసి వస్తాను అని చెప్పే అవకాశం కూడా ఉండదు. వెంటనే ఆ వ్యక్తి లోయలోకి తను వెళ్ళి తను మకాం పెట్టాల్సిందే. ఇక ఏ విధముగా ప్రజల మధ్యకి రావటానికైనా, ప్రజలతో కలిసి నివాసం చేయటానికైనా, తన కుటుంబ సభ్యుల్ని కలవటానికైనా, పలకరించడానికి కూడా అవకాశం ఉండదు. శాపగ్రస్తమైన స్థితి. ఈ దిగువనకు పోవు, ఈ యొక్క లోయకు పోయేటువంటి వారందరూ కూడా వారు శపింపబడిన వారుగా, వారు భారభరితమైన ఆ స్థితిలోనే వారు కృంగిపోతూ ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 10 మంది కుష్ఠరోగుల్ని ఆయన బాగు చేసిన ఆయనకి వారికి ఏం చెప్పాడంటే, ఆయన నిశ్చయముగా మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకోనండి అని చెప్పాడు. ఒక్కడే ఒక్కడే తిరిగి వచ్చాడు. మిగిలిన వారందరూ కూడా వాళ్ళ మార్గాన్ని వాడు వెళ్ళిపోయారు. ఆ 9 రేరి అని ప్రభు అడుగుతాడు. ప్రియులారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, యోర్దాను వంటి అనుభవములు, దిగువనకు పోవు అనుభవములో ఎవరైనా మీ జీవితంలో ఉంటే,
ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మిమ్మల్ని కిందకి లాగేస్తుంది మీరు కలిగి ఉన్నటువంటి పాపం, మీరు దేవునికి వ్యతిరేకం కలిగి ఉన్నటువంటి విధానాలు. బహుశా కొద్దిమందికి మీ జీవితంలో మీరు ఆ యొక్క పూర్వము నుండి మీరు కలిగినటువంటి ఆ శాపగ్రస్తమైన కాడిని మోసుకుంటున్న వారుగా ఉన్నారేమో. ఆ భారాన్ని మీరు కలిగి మీరు దిగువనకు పోతున్న వారుగా ఉన్నారేమో. కొంతమంది పగను వారు హృదయంలో ఉంచుకుంటారు, ప్రతీకారాన్ని వారు హృదయంలో ఉంచుకుంటారు. అది కూడా భారమైనది. ఏం చేస్తుంది? నిన్నే అది కిందకి ముంచేస్తూ ఉంటుంది. అసమాధానం భారమైనటువంటిది, అది నిన్నేం చేస్తుంది తెలుసా? కిందకి ముంచేస్తూ ఉంటుంది. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవన్నీ కూడా భారమైనవే. ఎప్పుడైనా ఎవరి మీదైనా కొంచెం కోపం కలిగి ఉండండి, ఆ రోజంతా మీ యొక్క గుండె ఎలా ఉంటుంది? బరువు ఎక్కిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనిషితో సమాధాన పడతారో ఆ భారం అంతా తొలగిపోద్ది కదా. మేఘం వలె ఆ దేవుడు భారాన్ని తీసేసాడని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి హేయమైనవి, కోపమైన, ఉద్రేకమైన, క్షమించలేనటువంటి గుణమైన ఇవేమైనా కూడా నీ జీవితానికి భారమైనవిగా ఉంటాయి. ఆ భారమైనవి నిన్ను దిగువనకు పోవు, ఆ క్రిందకి పోవు, లోయ వంటి అనుభవనకు పోవు స్థితిని తీసుకొని వస్తాయి. గాఢాంధకారములో నేను సంచరించినను అని రాయబడింది. లోయ వంటి అనుభవంలో నువ్వు సంచరిస్తే యేసయ్య లేకుండా నీ జీవితంలో తచ్చిట్లాడే వ్యక్తిగా ఉంటావు, తిరుగులాడే వ్యక్తిగా ఉంటావు. నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎల్లప్పుడూ కూడా చికాకులు, ఎల్లప్పుడూ కూడా అసమాధానమే, ఎల్లప్పుడూ కోపం, ఎల్లప్పుడూ ఉద్రేకం. ఎవరెవరి మీదో చూపించేస్తాం మన జీవితాల్లో కోపం. తర్వాత మళ్ళీ బాధపడతాం, అయ్యో ఎందుకు నేను ఇలా చేశాను, ఎందుకు ఇలా కోపపడ్డాను. ఒక రోజున ఇలాగే ఒక మీటింగ్కి కారు ఆపి ఆ యొక్క మీటింగ్ స్థలానికి వెళ్తూ ఉంటే ఒక పిల్లోడిని తల్లి కొట్టేస్తుంది. దేంతో కొట్టబోతుందో తెలుసా? ఒక పెద్ద పీట తీసింది. అప్పుడు దేంతో కర్రతో కొట్టినట్టుంది. ఆ కోపం ఇంకా తగ్గలేదు, పెద్ద పీట తీసింది ఆ నెత్తి మీద కొడతాను పిల్లోడిని. కొన్నిసార్లు కోపంలో మనం ఏం చేస్తామో తెలియదు, ఏం చేస్తామో కాదు, ఏం మాట్లాడతామో కూడా తెలియదు. నువ్వు ఎప్పుడు కూడా నీ బిడ్డల్ని పనికి మానవాడా, నువ్వు బాగుపడవరా, నీ బతికింతేరా అని అన్నావు అనుకోండి, నీ బిడ్డకి నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ జీవితంలో శాపగ్రస్తమైన మాటల చేత ఆ బిడ్డ కృంగిపోయే విధంగా చేస్తున్నావు. తల్లిదండ్రులారా జాగ్రత్త, మీరు మాట్లాడే ప్రతి మాట, మీకు ఇవ్వబడిన బహుమానములుగా ఉన్న నీ బిడ్డల విషయమై మీరు లెక్క అప్పగించవలసిన వారే ఉన్నారు. దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనము ఎగువనకు పోవారు వలె ఉండాలంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండ అనుభవమునకు మనం వెళ్ళువారుగా ఉండాలి అని అంటే, మన జీవితంలో మనల్ని ముంచేసేటువంటి భారభరితమైన వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. బహుశా ఒకవేళ అది క్షమించలేని స్థితి, కోపం, ఉద్రేకం, పాపం, అసూయ, ద్వేషం, వ్యసనాలు ఇవన్నీ నిన్ను ముంచేసేవిగా ఉంటూ ఉంటే వాటిని ఈ రోజున విడిచిపెట్టేసే. ఆరాధనుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నిశ్చయముగా ఆయన తన చేతులు చాచి నేను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇంతలోయో అనుభవంలో జీవించిన కాలం చాలు. నీవు నిశ్చయముగా నన్ను రక్షకునిగా చేసుకుంటే నేను ఎక్కడ తీసుకుని వెళ్తాను? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను తీసుకుని పోతాను. ప్రభు సెలవిస్తున్నాను. నేను ముగిస్తున్నాను. రాత్రి దేవుని సంధాన్ని జ్ఞాపకం చేస్తున్న మాట ప్రియులారా, దేవుని సముఖంలోనే జ్ఞాపకం చేస్తున్న మాట, జబులోను వంటి ఆ నివాసం అని అర్థమిచ్చేటువంటి ఆ స్థలములో నీవు నిశ్చయముగా ఉంటున్నావేమో. పాపమును నివాసంగా చేసుకొని, లోకము నివాసంగా చేసుకొని ఆ స్థితిని మనం విడిచిపెట్టేయాలి. ఒకవేళ నీ జీవితంలో పోరాటములో నఫ్తాలి అనే ప్రాంతంలో ఉంటున్నావేమో, నీవు దేవునితో పోరాటం మాని దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకొని ఉండగలిగితే లోకముతో పోరాడటానికి ప్రభు శక్తినిస్తాడు, ఆయన పక్షం యుద్ధం చేస్తాడు. నువ్వు యొర్దానులో ఉన్న వ్యక్తిగా ఉంటే, దిగునకు వ్యక్తిగా ఉంటే, వాటిని నిన్ను ఏదైతే ముంచేస్తూ ఉన్నాయో, నీ వ్యసనాలు, నీ అలవాట్లు, నీ పద్ధతులు, నీ విధానాలు, దేవునికి ఇష్టమైన వాటిని నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క సన్నిధానంలో నుండి నువ్వు పైకి ఎగిసిపోయేటువంటి స్థితిలోకి నువ్వు తీసుకురాబడతావు. ఆ అనుభవంలో నీవు ఉండాలని ప్రభు ఆశిస్తున్న వానిగా ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆరాధనకు యోగ్యుడంటే, ఎందుకు ఆయన పూజార్హుడైన దేవుడంటే, ఎందుకు ఆయన మాత్రమే స్తోత్రార్హుడైన దేవుడంటే, ఈ యొక్క పాపమును నివాసంగా చేసుకొని జీవిస్తున్న మానవాళ్ళని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. పోరాటంలో సతమతమైపోతున్నటువంటి మానవాళ్ళని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. దిగువనకు పోతున్న అంటే పాతాళమునకు, నరకమునకు, ఆ లోయ వంటి అనుభవమునకు పోతున్న మానవాళిని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు. చెప్పలు కూడా ప్రభు నామని కనపడుద్దామా? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను.
ఒకరోజు నా పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. పాస్టర్ గారు, మీరు ఎప్పుడు వాక్యం చెప్పినా చాలా మంచి వాక్యం చెప్తున్నారు, కానీ ఎప్పుడు మీరు వాక్యం చెప్పినా అబద్ధం చెప్తున్నారని చెప్పాడంట. పాస్టర్ గారు నిశ్శబ్దం అయిపోయాడు. ఒకసారి, నేను అబద్ధం చెప్పడం ఏంటయ్యా అని చెప్పి అడిగాడంట. అప్పుడు ఆ యొక్క యవనస్తుడు చెప్పాడంట, అయ్యగారు మీరు ఎప్పుడు వాక్యం చెప్పినా సర్వమానవాళి పాపాలు యేసు రక్తము కడిగి వేస్తుందని చెప్తున్నారు కదా. యేసయ్య చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన దేహంలో ఎంత రక్తం ఉంటుంది? 7 లీటర్లు ఉంటుంది. మా బలంగా ఉంటే 9 లీటర్లు 10 లీటర్లు ఉంటుంది. అంటే ఒక బకెట్ రక్తం. భూమి మీద ఎంతమంది నివాసం చేస్తున్నారో తెలుసయ్య గారు? 800 కోట్ల మంది నివాసం చేస్తున్నారు. ఈ బకెట్ రక్తం 800 కోట్ల మంది ప్రజల యొక్క పాపాలను ఎలా కడిగేస్తుంది? అబద్ధం కాదా అని అడిగాడంట. ప్రశ్న చాలా కటువుగా ఉంది కదా, చాలా గట్టిగా ఉంది. బకెట్ రక్తం 800 కోట్ల మంది ప్రజల పాపాలను ఎలా కడిగేస్తుందండి అని అడిగాడంట. అప్పుడు ఈ పాస్టర్ గారు ఈ యవనస్తుడిని బయటికి తీసుకొని వచ్చి, నువ్వు పుట్టినప్పుడు ఈ సూర్యుడు ఉన్నాడా అని అడిగాడంట. ఉన్నాడండి. మీ తల్లిదండ్రులు పుట్టినప్పుడు కూడా ఇదే సూర్యుడు ఉన్నాడా? ఉన్నాడండి. మీ యొక్క తాతావులు పుట్టినప్పుడు కూడా ఇదే సూర్యుడు ఉన్నాడా? ఇదే సూర్యుడు ఉన్నాడండి. భారతదేశంలో ఉన్న వారికి ఈ ఒక్క సూర్యుడే వెలుగునిస్తాడా? అవునండి. చైనాలో ఉన్న వాళ్ళకి ఈ ఒక్క సూర్యుడే వెలుగునిస్తాడా? అవునండి. అమెరికాలో ఉన్న వారికి ఈ ఒక్క సూర్యుడే వెలుగునిస్తాడా? అవునండి. ఈ ఒక్క సూర్యుడు ఇన్ని దేశాల్లో ఉన్న ప్రజలకు ఎలా వెలుగునిస్తాడు నేను నమ్మనన్నాడంట పాస్టర్ గారు. అదేంటండి? విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది, ఈ ఒక్క గ్రహము నుండే ఈ వెలుగు ప్రసారం అవుతూ ఉంది, ఇది నమ్మదగినటువంటి సత్యం ఏంటి అని చెప్పాడంట. అప్పుడు చెప్పాడంట పాస్టర్ గారు, ఈ ఒక్క గ్రహమే ఇన్ని కోట్ల మంది ప్రజలకి, ఇన్ని దేశాల్లో నివాసం చేస్తున్న ప్రజలకు వెలుగునిస్తూ ఉంటే, ఈ యొక్క సూర్యుడిని, ఈ చంద్రుడిని, ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు యేసు దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయన ఏ పాపము లేనివాడు. ఆయన ఒక్క రక్తబొట్టు చాలు సర్వమానవాళి పాపములు కడిగివేసే శక్తి కలిగినటువంటిది అని చెప్పాడంట. స్తోత్రం కలుగును గాక. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడైనటువంటి వానిగా ఉన్నాడు. ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, మన జీవితాల్లో మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, యేసు ఎందుకు ఆరాధనీయుడు, ఎందుకు ఆయన స్తోత్రార్హుడు, ఆయన మాత్రం ఎందుకు పూజార్హుడు అంటే, పాపమును నివాసంగా చేసుకొని నిత్య నరకాగ్నికి పోతున్న మానవాన్ని రక్షించడానికి నా యేసయ్య ఆయన మహిమను విడిచి, ఆయన సింహాసనాన్ని విడిచి నరునిగా, రిక్తునిగా, కన్యక గర్భమున ఈ లోకంలో ఉద్భవించాడు. ఇదే క్రిస్మస్. నఫ్తాలి అనే ప్రాంతంలో ఉంటూ పోరాటంలో నలిగిపోతూ ఘోరమైన స్థితిలో అలజడి గురై కలవరంతో నింపబడి వారి జీవితాలని వినాశనానికి అప్పగించుకుంటున్న వారిని, ఆ పోరాటంలోని వారిని విడిపించడానికి యేసయ్య ఈ లోకములకు వచ్చిన వానిగా ఉన్నాడు. దిగువనకు పోవు యొర్దాను వంటి ప్రాంతంలో ఉంటూ దిగువనకు పోయే పరిస్థితిలో ఉన్న వారందరినీ రక్షించి వారిని ఎక్కలేనిది ఎత్తైన కొండ అనుభవం మీద తీసుకుని పోవటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. పాపము నివాసంగా చేసుకున్న వారిని రక్షించడానికి, పోరాటంలో ఉన్న వారిని రక్షించడానికి, అలాగనే దిగువనకు పోవు నిత్య నరకాగ్నికి పోవు మార్గములో ఉన్న వారిని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకని యేసయ్య పూజార్హుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. అందుకే ఈ క్రిస్మస్ వేడుకను మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మీరు జరుపుకుంటూ ఉన్నారు. ఈ సంవత్సరం అలాగ ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు మాదిరిగానే వచ్చాం, చక్కటి వర్తమానం విన్నాం, చక్కగా పాటలు పాడాం, పిల్లలు నాట్యాలు చేశారు. అయ్యగారు ఎంతో చక్కగా, ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ సభలను ఈ యొక్క క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేశారు అని ఆనందించి వెళ్ళిపోవటం కాదు. రాత్రి ఒకవేళ నీ జీవితంలో పాపాన్ని నివాసంగా చేసుకొని బ్రతుకుతున్న జబులోనులో ఉన్న వ్యక్తిగా నీవు ఉంటే, పోరాటములో సతమతమవుతూ నఫ్తాలిలో ఉన్న వ్యక్తిగా నీవు ఉంటే, దిగువనకు పోవు స్థితిలో ఉన్నటువంటి యొర్దాను ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా నీవు ఉంటే, ఈ రాత్రి యేసయ్య నన్ను రక్షించడానికి లోకానికి వచ్చావా, నా కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చావా, ఇదిగో నా జీవితానికి సమర్పిస్తున్నాను. ఈ క్రిస్మస్ దినమున ఈ ఒక్క రోజుకే కాదు, ఈ ఒక్క మాసమునకే కాదు, నా జీవితకాలం అంతా ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ నెమ్మది, ఈ ఆదరణ, ఈ రక్షణ భాగ్యం నేను కలిగి ఉండాలనుకుంటున్నాను అని తీర్మానం నువ్వు చేసుకోగలిగితే, నిన్ను బట్టి ఆయన ఎల్లప్పుడూ సంతోషించువానుగా ఉంటాడు. నువ్వు ఎల్లవేళలా ఆ సంతోషము, సమాధానము, ఆ నెమ్మది, ఆదరణ సర్వకాలము కలిగి ఉంటావు. అట్టి కృప దేవాతి దేవుడు మనకి అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను చేతులు ఎత్తమని అడుగును, నిలవబడమని అడుగును. ఈ రాత్రి ఒక్క నిమిషం దయచేసి మీరు ఒక్కసారి స్వరం తెరిచి ప్రార్థన చేస్తారు. యేసయ్యా,
నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు. క్రిస్మస్ అంటే ఏమిటో నువ్వు మాకు తెలియజేసినందుకు వందనాలు. నిజమే, నా స్థితిని నువ్వు తెలియజేసినందుకు వందనాలు. నా బ్రతుకుని, నా పరిస్థితిని నువ్వు నాకు తెలియజేసినందుకు వందనాలు. నాకు విశదీకరించినందుకు వందనాలు. ఈ రాత్రి నేను ఒప్పుకున్నాను ప్రభువా, నా జీవితంలో ఈ క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ సంతసం, ఈ క్రిస్మస్ సంబరం, ఈ క్రిస్మస్ సంతోషం నా జీవితకాలం అంతా నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ రోజున నేను నిశ్చయముగా ఆహ్వానిస్తున్నాను నా జీవితానికి ప్రభువుగా, నా జీవితానికి రక్షకునిగా ఆహ్వానిస్తున్నాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని దయచేసి మనం అందరం కూడా దేవుని యొక్క ఒక్క నిమిషం స్వరం ఎత్తి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం స్వరం తెరిచి నేను ముగించేస్తున్నాను. ఒక్క నిమిషం స్వరం తెరిచి దైవజనులు చిక్కాల జోసెఫ్ అయ్య గారు వేదిక మీదకి వచ్చి ప్రార్థన చేస్తారు. ఏపీపీఎఫ్ ఏలూరు జిల్లా సెక్రటరీగా వారు ఉంటూ ఉన్నారు. రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఉంటూ జంగారెడ్డిగూడెంలో వారు పరిచయం చేస్తున్నారు.